ఈ రోజు మనతో పాటు ఒక గోదావరి కుర్రాడు ఉన్నాడు అండ్ చిన్ని బాబు తన్ని పరిచయం చేస్తాడు. పెళ్లి కబురు బాగా వైరల్, అందరికీ తెలుసు. నమస్కారం బాబా, ఎలా ఉన్నారో? బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కబురు ఎట్టుకొచ్చేయండి. ఓ పాల్మీ సోవిడ్ అడిగారు అంటే ఆ పెళ్లి కబురు చెప్పేస్తానండి. మరి మన సమ్మగారి పెళ్ళండి బాబా, అదేనండి మన టీవీ యాంకర్ గారు. మరి అందాల బొమ్మ, కొమ్మన బొమ్మ, కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. మరి యాంకరింగ్ అయితే ఎవరు ఎరక్కొడేద్దండి మరి అట్లా. పెళ్లి ఫస్ట్ క్లిక్ అయిన వీడియో ఏంటి? ఫస్ట్ క్లిక్ అయిన వీడియో పొద్దున్న లేకంటారా అని ఒక వీడియో ఉంటుంది. అది యాక్చువల్లీ నేను లైఫ్ లో ఆ రోజే పొద్దున్న లేసాను. బేసిక్ గా లవ్ చేస్తూ ఉంటాం కదా, అలా ఒక హ్యాండ్ ఇచ్చింది అనమాట ఒక అమ్మాయి. ఇంకా దెబ్బ అని చెప్పి దెబ్బేసుకున్నాను లైఫ్. గివ్ అప్ ఇచ్చేసారా అయితే మొత్తానికి? బ్రేకప్ ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం ఇంత వైరల్ అయింది. మీకు ఇలా ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్, అలా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా రావడం జరిగిందా? బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే మెసేజ్ ఇందాక టాప్ 5 లో రాకేష్ గారు అన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు? చిన్నప్పుడే వాళ్ళు మా మమ్మీని కోల్పోయాను. ఒక జర్నీలో ఆవిడ తప్పిపోయారు అనమాట. దొరికారా మరి మమ్మీ? ఇప్పటికి స్టిల్ దొరకలేదు. అదేంటి? అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు అనమాట. ఎప్పుడైతే మా అమ్మగారు వెళ్ళిపోయారో అక్కడి నుంచి మొత్తం డౌన్ఫాల్ క్రియేట్ అయింది అనమాట. కుటుంబ విలువలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒకసారి మా గోదావరి డిస్ట్రిక్ట్ లోకి వచ్చి అక్కడ ఆ పీపుల్ని చూసినప్పుడు ఆ కుటుంబ విలువలు అర్థం అవుతాయి అందరికి. కోనసీమ అందాలు, అనురాగ బంధాలు, కనుమ కోడి పందాలు, సంక్రాంతి సందళ్ళు, ఇక్కడ చేళ్ళన్నీ పచ్చనైనవి. ఏంటంటే విచిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ అన్ని సీళ్ళు అన్నాక పచ్చగానే ఉంటాయి కదా, మళ్ళీ మాకు కొత్తగా చెప్తున్నాడు అనుకున్నారేంటి? ఇక్కడ పచ్చదనం ఉంటాయి కాదండి. ఇక్కడ చేళ్ళన్నీ పచ్చనైనవి, మనుషుల మనసులు స్వచ్ఛమైనవి. నా తల్లండి గోదారండి, నేను గోదారోడనండి, గోదారి ఒడ్డున పచ్చ పైరులో పుట్టిన బిడ్డను నేనండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శమ. ఈ రోజు మనతో పాటు ఒక గోదావరి కుర్రాడు ఉన్నాడు అండ్ చిన్ని బాబు, తన్ని పరిచయం చేస్తా. హలో. హాయ్, ఎలా ఉన్నా? బాగున్నాయి. చాలా మందికి వీడియోస్ లో నువ్వు కనిపించింది వేరు, బయట వేరు. అసలు ఏంటి నీ నేటివ్ ఏంటి, బయో ఏంటి? బయో అంటే నా పేరు చిన్ని బాబు. ఓకే. సో మాది రాజమండ్రి దగ్గర కోరుకొండ అని, అక్కడి నుంచి జర్నీ అనమాట. ఓకే. అట్లా అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ తమ్ముడు. ఓకే. చిన్నప్పుడే వాళ్ళు మా మమ్మీని కోల్పోయాను. ఓకే. ఒక జర్నీలో ఆవిడ తప్పిపోయారు అనమాట. ఎలా? మతి స్థిమితం లేక తప్పిపోయారు. చిన్నప్పటి నుంచి ఆవిడకి మెంటల్ డిజార్డర్ ఉండేది. సో అట్లా తప్పిపోయారు. ఇంకా అక్కడి నుంచి మా నాన్నగారు ఆర్టీసీ ఎంప్లాయ్. సో అట్లా మమ్మల్ని చదివించుకుంటూ చేసుకుంటూ అలా వచ్చారన్నమాట. దొరికారా మరి మమ్మీ? ఇప్పటికి స్టిల్ దొరకలేదు. అదేంటి? అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంకా చాలా సెర్చింగ్ చేసాం, వెతికాం, కానీ ఇంకా అక్కడ దొరకలేదు. ఇంకా అది అలా ఉండిపోయింది మనసులో. అంటే ఆమెకు ఎప్పటి నుంచి ప్రాబ్లం అనేది? అంటే చిన్నప్పటి నుంచి, కానీ అలాగే ప్రొసీడ్ అయిపోయేవాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళంతా. సో ఇంకా సడన్గా ఆవిడ తప్పిపోవడం వల్లతో ఇంకా మొత్తం పెయిన్ఫుల్ అయిపోయింది లైఫ్ అంతా. ఇంకా అక్కడతో ఫస్ట్ స్టెప్ అది లైఫ్కి. ఎప్పుడైతే మా అమ్మగారు వెళ్ళిపోయారో అక్కడి నుంచి మొత్తం డౌన్ఫాల్ క్రియేట్ అయింది అనమాట లైఫ్లో. ఫ్యామిలీలో మదర్ అనేవారు లేకపోతే అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసు. మరి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? అంటే తెలిసిందే కదా, ఒక తల్లిదండ్రులు లేకపోతే చాలా ఇదిగా ఉంటది. అందులోని అమ్మ అంటే ఒక విధానం కదా, పెట్టే ఇది కానీ, ఆ ప్రేమ ఆప్యాయతలు కానీ
ఒక అమ్మ చూపించే ఆ ప్రేమ ఆప్యాయతలు మనం బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరి దగ్గర అది ఎవరు చూపించలేరు. తీసుకోలేము. సో అది ఓన్లీ మదర్కే సాధ్యం. సో అటువంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నప్పుడు చిన్నప్పుడు, తర్వాత అక్కడి నుంచి హాస్టల్లో జాయిన్ అయిపోయాను. హాస్టల్లో పేరెంట్స్ వచ్చేటప్పుడు పిల్లలకి అవన్నీ తెస్తూ ఉంటారు, అవును. కానీ నాకు పేరెంట్స్ లేరు, రారు. సో అట్లా చాలా ఇదిగా ఫీల్ అయ్యేవాడిని, బాధ ఎక్కువైపోయేది. ఓకే. అట్లాగే చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ మీద పాటలు రాయడం ఓకే. అలా ఉండేదన్నమాట. అంటే ఎలాంటి పాటలు? అంటే నేను అమ్మని కోల్పోయాను కదా, హ్మ్. అమ్మ నీ మాటే తీపెళ్ళే, నీ పాట నువ్వు ఎప్పుడు పాడుతూ ఉంటావు కదా, ఆ పాట నాకు ఎప్పుడు లోటు, అట్లా ఒక సెంటెన్స్ నేనే క్రియేట్ చేసుకుని ఓకే. చిన్నప్పుడు రాసుకుంటూ పాడేవాడిని. మా ఫ్రెండ్స్కి అది చాలా ఇష్టం అయ్యేది అనమాట. ఓకే. అట్లా స్టడీ ఇదంతా ఎలా సాగింది మరి ముందు? స్టడీ అంతా హాస్టల్లోనే, ఓకే. చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫే, అక్కడే చదివాను. అక్కడే చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లో చదువుకున్నా. ఓకే. అంటే మధ్యలో వచ్చేసరికి నన్ను మా అన్నయ్యలు తీసుకెళ్ళిపోయారు. అంటే మా ఓకే. అమ్మ వెళ్ళిపోవడంతో మా ఇల్లు కూడా అమ్మేశారు. ఓకే. అమ్మేయడంతో మా నాన్నగారు ఇంకా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు దూరంగా. అప్పటి నుంచి మా అన్నయ్య మా వదిన వాళ్ళు తీసుకుని మా తమ్ముడిని నన్ను పెంచుకొచ్చారు. ఓకే. తర్వాత నేను ఆర్ఫనేజ్లో చదువుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సెట్ రాసి, గవర్నమెంట్ సెట్స్ ఉంటాయి కదా, అవును. అలా గురుకుల పాఠశాల సెట్ రాసి అందులో నాకు క్వాలిఫై అయిన తర్వాత అక్కడ చదువుకున్నా. ఓకే. అక్కడ ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆర్ఫనేజ్ లో ఎందుకు? ఫాదర్ ఉన్నారు కదా, అంటే ఏమైంది? అంటే ఇంకా మాకు ఎవరు లేరని చెప్పి మా అన్నయ్య వీళ్ళిద్దరిని ఇలా, అంటే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి కదా అవును. క్రిస్టియన్స్ దాంట్లో, సో అట్లా చెప్పి వాళ్ళు జాయిన్ చేశారనమాట. ఇంకా అలాగే మా తమ్ముడు నేను చదువుకున్నాం. ఓకే. అలా వచ్చింది లైఫ్. మొత్తానికి ఎక్కడ వరకు చదువుకున్నారు? అంటే నేను డిగ్రీ కంప్లీటెడ్? చదువుతున్నాను ఇప్పుడు, వేరే దానికి ప్రిపేర్ అవుతున్నాను. వేరే దానికంటే చెప్పకూడదా అని మాకు? చెప్పకూడదు అండి, పోనీ డిగ్రీలో ఏ గ్రూప్ అది చెప్పండి. కూడా చెప్పకూడదు. అదేంటి మొత్తం చెప్పకుండా డిగ్రీ ఎవరు చేస్తారు? అంటే డిగ్రీలో చాలా చేశాను నేను. కాలేజ్ లో అయినా చెప్పి తీసుకున్నారా గ్రూప్? అది కూడా లేదా? కాలేజీలో చెప్పి అట్లా, అంటే ఎడ్యుకేషన్ స్మాష్ అయిపోయింది కానీ అలా నడుస్తుంది అనమాట. అంటే ఎవరితో మ్యాచ్ అయిపోయింది? మ్యాచ్ కదా, అది మధ్యలో అయిపోయింది అనమాట ఎడ్యుకేషన్. ఎందుకు? ఎందుకనంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అన్ని చెప్పకూడదు మేడం, ఇదంత అడగకూడదు. చెప్పకపోతే ఎట్లా చెప్పండి? అంటే బేసిక్ గా లవ్ చేస్తూ ఉంటాం కదా, ఓకే. అలా ఒక హ్యాండ్ ఇచ్చింది అనమాట ఒక అమ్మాయి. సో ఓకే. ఇంకా దెబ్బ అని చెప్పి దెబ్బేసుకున్నాను లైఫ్. అది కూడా గివ్ అప్ ఇచ్చేసారా అయితే మొత్తానికి? అంటే లేదు, మళ్ళీ చేస్తున్నాను, ఓకే. స్ట్రాంగ్ గా ఇద్దామని చెప్పి చేస్తున్నాను. ఓకే. మరి మీరు ఎలా ఉంటే మీ తమ్ముడికి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? అంటే తమ్ముడు చదువుకుంటాడు పర్లేదు అంతా, ఓకే. నేను ఇంకా ప్రొసీడ్ అయిపోతున్నాను ఈ లైఫ్ లో. ఓకే. ఇట్లా. ఎంత హాస్టల్లో ఉన్నా సరే ఎంతో కొంత మీదంటూ మీకు ఉండాలి. అవును. మరి ఆ సపోర్ట్ ఎలా దొరికింది మీకు? ఆ సపోర్ట్ అంతా కూడా మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు నాకు. ఓకే. మా అన్నయ్య మా వదిన. అంటే లైఫ్ లో ఇప్పటి వరకు కూడా నా జీవితంలో కొంతమంది పరిచయం అయ్యారు, చాలా మంది పరిచయం అయ్యారు. మ్మ్. సో వాళ్ళంతా కూడా ఒక్కొక్క రోల్ ప్లే చేశారు నా లైఫ్ లో. ఓకే. నేను దేన్ని మర్చిపోలేను. ఆ టైం పీరియడ్ లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేశారు. అంటే ఒక పేరెంట్స్ లేరు, ఒక అవును. ఇల్లు లేదు, ఎండ అయినా వాన అయినా చలి అయినా సరే ఇంకా ఒక ఆశ్రయం ఉండాలి మనకి. సో ఓకే. అలాంటి టైంలో కూడా మనకి మా అన్నయ్య వాళ్ళు కానీ, తర్వాత పరిచయమైన కొంతమంది వాళ్ళు కానీ, నేను ఆశ్రయం తీసుకుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వచ్చా. ఓకే. అట్లా. అంటే ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు? ఎలాంటి సపోర్ట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, మ్మ్. తర్వాత ఫుడ్ ఫీడ్ చేయడానికి, మనం తినడానికైనా, ఏమన్నా ఓకే. ఎంజాయ్ చేయడానికైనా, అట్లా మొత్తం వాళ్ళే చూసుకునేవారు. బట్టలు, ఆహారం అంతా వాళ్ళే చూసుకునేవారు. మరి వాళ్ళు చూసుకునేవారు కదా, తర్వాత టీచర్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ హెల్ప్ ఉంటారు. చేశారు, చాలా చేశారు. మ్మ్. అంటే నా లైఫ్లో ఎక్కువ నేను ఎవరిదైనా అంటే వీళ్ళు నా దేవుళ్ళు అని ఓకే. ఎవరినైనా అనుకుంటానంటే, అంటే నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను అది తీసుకోలేను, ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఓకే. తర్వాత నాకు టీచర్సే మొత్తం, ఓకే. వాళ్ళే. అంటే మనకి అమ్మ నాన్న లేకపోయినా సరే ఇంతలా నేను తయారవడానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ, వాళ్ళ గైడెన్స్ కానీ, వాళ్ళ మోటివేషన్ కానీ ఒక్కొక్క చాలా మంచి రోల్ ప్లే చేశారు నా లైఫ్లో. వాళ్ళ వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను అన్నమాట నేను. ఓకే. అట్లా అందరినీ నవ్విస్తారు, మీరు చూస్తే ఇక్కడ ఇంత సాడ్ గా మాట్లాడుతున్నారు. అంటే నా వల్ల ప్రతి ఒక్కరు అంతే అలాగే ఉంటారు. మీరు గమనిస్తే ఎక్కువ నవ్వించే వాళ్ళు వెనకాల చాలా బాధ ఉంటది, ఉంటది. కానీ చెప్పుకోను అంతే. అట్లా అయితే ఇక్కడతో ఎమోషన్ పెద్ద ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ వరకు వచ్చారు వీడియోస్ చేసుకుంటూ. ఫస్ట్ క్లిక్ అయిన వీడియో ఏంటి? ఫస్ట్ క్లిక్ అయిన వీడియో పొద్దునే లేకండ్రా అని ఒక వీడియో ఉంటుంది. అది అవును, బాగా వైరల్. అవును,
పొద్దునే లేకండ్రా భవిష్యత్తు బాగుపడుద్ది అని ఒక రన్నింగ్ దాంట్లో అంటే బండి మీద వెళ్తూ చెప్పాను అనమాట. ఆ రోజు మా తమ్ముడికి ఎగ్జామ్స్, ఇంటర్ Okay. ఎగ్జామ్స్. పొద్దున్న లేగుతులేదు, చదవట్లేదంట. Okay. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, సరే ఆడికి పెడదామని చెప్పి అప్పుడే పొద్దునే లేకరా భవిష్యత్తు బాగుపడుద్ది అని చెప్పి ఆడికి వీడియో చేశాను. వీడియో చేసి ఇంటికి పెట్టాను, ఆడు చూశాను, నవ్వాడు. తర్వాత ఒక 10 minutes తర్వాత చూసుకుంటే వీడియో బాగుంది. Okay. యాక్చువల్లీ లైఫ్ లో ఆ రోజే పొద్దున్న లేసాను నేను కూడా. ప్రిపేర్ అయ్యి చేశారా లేదంటే స్పాంటేనియస్, ఎప్పుడు ప్రిపేర్ అయ్యి చేయలేదు, ఇప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి రాలేదు, ఓకే ఇంకేదో వస్తే అది. అయితే అట్లా రన్నింగ్ లో పొద్దున్న లేకరా భవిష్యత్తు బాగుపడదని ఓ మోటివేషన్ ఇస్తాం కదా, ఆడి తమ్ముడు కదా, మనం అన్నయ్య కదా, అలా అని చెప్పి ఆడికి చెప్తున్నప్పుడు అది 10 minutes తర్వాత చూస్తే బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు చెప్పండి ఒకసారి. అంటే పొద్దున్నే లేకరా భవిష్యత్తు బాగుపడుద్ది అని చెప్పి ఒక ఇది ఉంటదిలే, అది చెప్పాను అనమాట. రే చూడరా పక్కన వాళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారో అని చెప్పి ఉంటది. అయితే అది పెట్టి ఒక మోటివేషనల్ ఆడికి పంపిన తర్వాత చూసి నవ్వుకున్నాడు. ఓకే నేను ఆ రోజే పొద్దున్న లేసాను 4 ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు లేగలేదు ఎప్పుడు. అలా లేచి ఆ వీడియో అప్లోడ్ చేసిన, అదేం బాగా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత నవదీప్ గారు ఉంటారు కదా, అవును ఆయన దానికి స్పూఫ్ చేశాడు. అవును చేసిన తర్వాత రిప్లై ఇచ్చారు ఆయన. అప్పుడే హైదరాబాద్ రమ్మండం అట్లా అడగడం. అలా కలిసారా మరి? కలవలేదు, అన్న కలవాలని అన్నప్పుడు ఆయన బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇచ్చాడు కదా. ఓకే. మనం కూడా ధ్యాన్ వీడియో చేశారని తెలుసు. తెలుసు, నేనే రిప్లై Okay. ఇచ్చాడు, నేనే నేను చూసానని పెట్టాడు. ఓకే అన్న ఇది నా వాయిస్ అంటే నేను చూసాను బాగుందని పెట్టాడు. ఓకే. అట్లా హైదరాబాద్ వచ్చాక ఎలా ఉంది లైఫ్? మారిందా లేదంటే వేస్ట్ గా వచ్చాను అనిపించింది? లేదు, హైదరాబాద్ నాకు చాలా నేర్పింది. ఓకే చాలా మంది అంటే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొంతమంది వస్తాను కదా, వాళ్ళని పరిచయం చేసేదాకా తీసుకెళ్ళింది. ఓకే అట్లా చాలా నేర్పింది, ఎదగడానికి మనం ఎలా ఉండాలి, ఒక విలేజ్ లోనే ఉండిపోతే ఎలా ఉంటాం, సిటీ అవును. లైఫ్ అలవాటు అయితే ఎలా ఉంటది. కానీ ఇక్కడ మనం కోల్పోకూడదు ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. అవును మన నేచురల్ గా మనం ఎలా ఉంటాం అది కోల్పోకూడదు. కానీ కొత్తగా ఎక్స్ట్రా చేయాలి, కొత్తగా చేయాలంటే మనం వల్ల అవ్వదు. అవ్వదు. అలా ఉండకూడదు కూడా. మనకి ఏం నేర్పారు మన ఇంటి దగ్గర, మన అమ్మ నాన్న మనకి ఏం నేర్పారు, మనం ఎలా నేర్చుకుని ఎలా చదువుకున్నాం అనే దాన్ని ఇక్కడ బేస్ చేసుకుని దాన్ని ఎదగడానికి ఉపయోగించుకున్నాం తప్ప అవును. ఎప్పుడు ఏది చెడుగా వాళ్ళది. హైదరాబాద్ కి ఎవరు సపోర్ట్ తో వచ్చారా లేదంటే మీ అంతటా మీరు హైదరాబాద్ కి సపోర్ట్ తోనే వచ్చాను. ఫస్ట్ Okay. నాకు ఒక అంటే అప్పుడు నేను డౌన్ స్టేజ్ లో ఉన్నాను. ఓకే రాకేష్ గారు అని నా సార్ అనమాట. ఆయన ఓకే చాలా ఇది నాకు కావాల్సిన ఆయన ఓకే. టాప్ 5 లో ఆయన ఒకడు అనమాట లైఫ్ లో. కావాల్సిన ఆయన అంటే అంటే కావాల్సిన ఆయన అంటే నాకు దేవుళ్ళు అంటాడు అనుకో పోనీ. ఓకే. సో అంత రోల్ ప్లే చేశారు ఆయన లైఫ్ లో. అంటే ఏం చేశారు? అంటే చిన్న నాకు లైఫ్ బాగాలేదు, ఓకే తర్వాత ఫీజులు కట్టుకోవాలి, డబ్బులు లేవు, ఎడ్యుకేషన్కి ఇబ్బంది అయిపోతుంది, తర్వాత ఏం చేయాలన్నా ఇబ్బంది అయిపోతుంది, మా ఇంటికాడ ఉండలేను. ఒక సర్టన్ టైంలో నేను బయటకు వస్తాను ఇంట్లో గొడవ పెట్టుకుని. ఓకే అక్కడి నుంచి నేనే బ్రతకాలి రూమ్ రెంట్లో, ఇలా స్ట్రగుల్ అయిపోతున్నాను అనమాట. డిగ్రీ చదువుతున్నాను, ఓకే. స్ట్రగుల్ అయిపోతున్న టైంలో ఆయన అరే ఇలా జాబ్ ఉందిరా హైదరాబాద్లో ఒక ఛానల్లో, నువ్వు ఎడిటర్గా కానీ ఏదైనా చేస్తావని చెప్పి, రిపోర్టర్గా అని చెప్పి నన్ను తీసుకురావడం, అక్కడ వెంటనే 30,000కి ఆయన జాబ్ ఇప్పించడం, ఓకే అది నాకు చాలా యూస్ఫుల్ అయింది అనమాట లైఫ్లో. ఓకే అట్లా ఆయన నాకు ఒక లైఫ్ ఇచ్చారని చెప్పాలి. అలా ఆయన వల్ల ఒక ఛానల్లో ఇంట్రడక్షన్ అయ్యి తర్వాత ఇంకా నా లైఫ్ నేను స్టార్ట్ చేశాను. ఎడిటర్ గా స్టార్ట్ చేశారా యాంకర్ గా యాంకర్ గానే స్టార్ట్ స్టార్ట్ చేశాను. మీరు యాంకరింగ్ చేయాలంటే మూడు రావాలంటే అంతే, అలాగే ఉంటది. అంటే ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట, లేదంటే నేను చేయలేను. అట్లా అంటే అంటే అది అంటే చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాం కదా, ఫన్నీ అనుకో ఫన్నీ మోడ్లోకి వెళ్ళిపోలే, ఇంకా పిచ్చగా మనం కొట్టేస్తా ఉంటాం. లేదా ఇప్పుడు ఎలా ఉన్నాను బిగిసిపోయినట్టు అలాగే ఉంటాను అన్నమాట. అవును. అట్లా అంటే రాగానే మీరు సెటిల్ అయిపోయారా లేదంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. అవును రాగానే అంటే ఇప్పుడు సడన్ గా ఒక తీసుకొచ్చి శాలరీ ఇచ్చేసినంత మాత్రం సెటిల్మెంట్ అనలేం కదా. అవును లైఫ్ లో కొన్ని గోల్స్ ఉంటాయి, ఇల్లు కట్టాలి, మనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి, మనం ఏంటో చూపించాలి, ఇంకా ఇది తయారవ్వాలి, ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలనే ఉంటది. అవును. నాది ఏంటంటే అలా అయిన తర్వాతే సెటిల్మెంట్, ఇంకే సెటిల్మెంట్ ఏం లేదు ఇంకా. అట్లా అంటే గోదావరిలో మీది ఎక్కడో తెలియదు నాకు, బట్ గోదావరి స్లాంగ్ వేరు, ఇక్కడ తెలంగాణ స్లాంగ్ వేరు. అవును. మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? అంటే స్లాంగ్ లో గానీ ఇవి అర్థమయ్యేవా మీకు? అంటే అర్థమయ్యేది, అంటే నేను చదువుకున్నాను కదా, ఓకే సో కొంచెం అర్థమయ్యేది అనమాట. మరీ అంటే కొంచెం నార్మల్ గా అది కదా, రెస్పెక్ట్ లేకుండా అరే ఏంద్రా
ఏంద్రా అన్నట్టు భయం వేసింది నాకు. ఏంట్రా వీళ్ళు ఎలా మాట్లాడతారేంటి, అక్కడ ఏమో కలిసిపోతారు ప్రతిదానికి. మన సైడ్ ఏంటంటే అని అంటారు, ఏం- చిన్న పిల్లలు అవును. అయినా సరే. బాబు ఏంటమ్మా ఇలా అంటారు. ఇక్కడ మరి ఇలా లేదురా ఇట్లాంటి స్లాంగ్ వింటుంటే ఓకే అరే జర జల్దీరా ఇలాంటి ఏంట్రా ఈ స్లాంగ్ అనుకున్నాను. ఓకే అంటే తెలుగే బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, మాట్లాడే విధానంలో కఠినత్వంగా కొంచెం ఉండడంతో అలవాటు అవ్వలేదు స్టార్టింగ్, తర్వాత అలవాటు అయిపోయింది. అంటే తెలంగాణ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మాటలో కఠినంగా ఉన్నా కొంచెం అనేది మంచితో ప్రొసీడ్ అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. మంచి ఉంటది ఖచ్చితంగా, కానీ వాళ్ళ మాటే కొంచెం కఠినంగా ఉంటది అట్లా. మీరు మూవీ రివ్యూస్ కూడా ఇచ్చారు కదా రివ్యూస్ ఇచ్చాను అట్లా. అంటే ఏ మూవీ ట్రెండ్ అదే ఏ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీ అదే వెళ్ళిపోయండి పబ్లిక్ టాక్ తీసుకోవడానికి. సెటప్ పట్టుకుని ఫ్రెండ్ పట్టుకుని బండి మీద వెళ్ళిపోయండి. అరే ఓపెన్ రా కట్టరా ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు జనాలు బయటకు వచ్చేటప్పటికి మైక్ ఎట్టేసి నా సినిమా ఎలా ఉంది ఏంటి నెక్స్ట్ ఏంటంటే ఆ సినిమా బాగుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. సో అట్లా ఆ టైంలో నాది ఒక వీడియో వైరల్ అయింది అనమాట. అంటే సినిమా ఎలా ఉందంటే ఆడు ఎలా ఉంది అంటాడు, అంటే ఎలా అనిపించింది అంటే బానే ఉంది ఎలా అనిపించింది అంటాడు. మళ్ళీ ఏంటి నాన్ స్టాప్ గా వేస్తాడు అనుకున్నాను. ఆయన వెటర్నరీ డాక్టర్ అనమాట యాక్చువల్లీ. లైవ్ లో సడన్ గా వచ్చాడు నాకు తెలీదు. తర్వాత వాళ్ళ సిస్టర్ నాకు మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, మీ వల్ల మా అన్నయ్య వైరల్ అయిపోయాడండి, మా అన్నయ్య యాక్చువల్లీ వెటర్నరీ డాక్టర్ అని చెప్పి మెసేజ్ చేసింది అనమాట. పెళ్ళైనట్టు కూడా మీరు చెప్పారంట కదా ఏది రివ్యూలో, ఎక్కడో పెళ్ళైనట్టు పెళ్ళైన వ్యక్తి లెక్క కూడా చేశారు అని విన్నా. మరి అవునవునవును అవును. అంటే కొన్ని రివ్యూస్ ఇచ్చామండి మన పుష్పటు వచ్చినప్పుడు కానీ ఆ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ. అంటే కొంచెం అది లైవ్ లోనే వస్తుంది యాక్టింగ్, అదంతా వేరు. అంటే అక్కడ క్రౌడ్ బట్టి మీరు ఏదన్నా సరే ప్రిపేర్ అవ్వను స్పాంటేనియస్ గా Spontaneous గానే. ఎందుకు మీకు చెప్పండి. అంటే ఇది ఆ సిచ్యువేషన్ కాదు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అనమాట Okay. అట్లా. పెళ్లి కబురు ఆ, బాగా వైరల్, బాగా అందరికీ వైరల్ అయింది. తెలిసింది. అది నా లైఫ్ లో ఒక పార్ట్ అన్నమాట. అది మీ చాలా లైఫ్ మంచి చేంజింగ్ పాయింట్. చేంజింగ్ పార్ట్ నిజంగా. అదే నాకు ఇండస్ట్రీ దరిదాపుల్లో నడిచేటట్టు చేస్తుంది ప్రెజెంట్. అవును. దరిదాపుల్లో ఉన్నాను, కొంచెం వెళ్ళొచ్చేమో మాక్సిమం కొన్ని రోజుల్లో. అయితే ఆ పెళ్లి కబురు అనేది ఎలా అంటే నేను గోదావరి స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటాం కదా. అవును. సో అట్లా అక్కడ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు చూశాను అనమాట. సో వాళ్ళు ఎలా మాట్లాడతారు, అమలాపురం అయితే ఇంకా బీభత్సం మొత్తం. మా గోదావరి వాళ్ళు ఆ వాయిస్ కానీ ఆ స్లాంగ్ కానీ, అంటే వాళ్ళు ఆ వాయిస్ మీది ఎక్కడ? మన ఇక్కడే అమలాపురం దగ్గరలోనే, అమలాపురం. రాజమండ్రి ఆబ్వియస్లీ ఓకే అక్కడే ఉండేవాళ్ళు. ఇంకా చదువు పర్పస్ వైజాగ్ ఇలా అలా తిరిగేసాం మొత్తం. ఓకే. అంటే ఆర్ఫనేజ్ అన్నాను కదా, అది వైజాగ్ లో. మొత్తానికి అన్ని లాంగ్వేజెస్ చూసాను. శ్రీకాకుళం, తర్వాత రాయలసీమ, ఇవన్నీ టచ్ ఉంది కొంచెం. కానీ ఏంటంటే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు వెడ్డింగ్ స్లాంగ్, మాకు ఈ స్లాంగ్ లో కావాలి ఆ స్లాంగ్ లో కావాలని అడుగుతూ ఉంటారు. ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి నాకు. నేను ఒకటే చెప్తాను అనమాట, అంటే ఆ స్లాంగ్ రాక కాదు కానీ అన్న గోదావరి స్లాంగ్ లో చేయించుకుంటే అది ఎలా ఉంటది అంటే ప్రేమ ఆప్యాయతతో ఉంటది. ఆడు మీ శత్రువు అయినా సరే ఇన్విటేషన్ పంపినప్పుడు అరే ఇంత ఇంత బాగుంది ఏంట్రా అని వచ్చేస్తాడు, అలా ఉంటది, పిలుస్తున్నట్టు ఉంటది అంత ప్రేమగా అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అనమాట. సో అది బాగా ప్లే అయింది నా లైఫ్ లో, మంచి రోల్, అది లైఫ్ టర్నింగ్ పాయింట్. సో ఆ స్లాంగ్ తోనే చాలా మూవీస్ కి నేను, అంటే కొన్ని మూవీస్ కి, చాలా కాదు కొన్ని మూవీస్ కి డబ్బింగ్స్, షార్ట్ ఫిల్మ్స్ కి డబ్బింగ్స్ చేయగలిగా. ఓకే. అట్లా ఒకసారి ఆ డైలాగ్ చెప్తే అది ఫ్యాన్స్ వింటారు, మళ్ళీ అంటే మరి క్రియేట్ చేస్తాం. అది యాడు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లికవరు రెడ్డికి వచ్చేయనండి ఓ పాల్మీ సోవిడ్ అడిగారు అంటే ఆ పెళ్లికవరు రెడ్డి చెప్పేస్తానండి. మరి మన సమ్మగారి పెళ్ళండి బాబా, అది నిండే మన హిట్ టీవీ యాంకర్ గారు. అలా మొత్తం నా పెళ్లి. మరి అందాల బొమ్మ, కొందన బొమ్మ, కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, మరి యాంకరింగ్ అయితే ఎవరు ఇరక్కొడేద్దండి మరి. అట్లా ఫ్లోలో. శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్పండి. శ్రీకాకుళం అంటే అదే అంటే గుంటడో ఇలా ఉంటది. అది కొంచెం అంటే అది ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఒక 2 lines. 2 lines అంటే కొంచెమేనా, పోనీ డైలాగ్ కాకపోయినా గుంటడో ఏటే పెళ్లి కాదు పట్టుకొచ్చాను, పెళ్లి ఎవరికి ఉండవేటే, మన శ్యామ ఉంది కదా ఈ టీవీ యాంకర్ ఇరక్కొట్టేద్ది, ఆ టైప్ ఉంటది అనమాట. పిలిస్తే ఎవ్వరు పెళ్లి అట్లా నిజంగా తెలంగాణ స్లాంగ్ లో కూడా ట్రై చేశా. నమస్తులా ఎట్లూరు పెళ్లి కవర్ అట్టుకొచ్చిన ఓ పాల్మీ షో ఇట్ అడేరి, ఆ పెళ్లి కవర్ ఏడో చెప్పి ఆ టైపు వెళ్ళిపోద్ది. కానీ అది ఏదో చదువుతున్నట్టు అప్ చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా అది అవ్వలేదు మనకి, ఇంకా పర్ఫెక్ట్ గా ఇందులోనే చేద్దామని చెప్పి ఇందులోనే మ్యాజిక్స్ క్రియేట్ చేశాను అట్లా. ఓకే. ఎంతో కొంత మీ లైఫ్ లో ఒక
చెప్పలేని సిచ్యుయేషన్, బ్రేకప్ ఉంది. బ్రేకప్ అంటే ఇది ఏం లేదు, బ్రేకప్ ఏం లేదండి బాబు. నిజంగా బ్రేకప్ ఏం లేవు. అంటే ఈ టైం పాస్ లవ్ అనొచ్చు. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవే. అంటే మీరు చెప్పలేదా అట్లీస్ట్? అంటే చెప్పాను కానీ ఇంకా వాళ్ళకి ఎక్కలేదు లాస్ట్. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం ఇప్పుడు అమ్మాయిల కోసం ఎందుకండి బాబు, అన్ని వదిలేండి. ఇంకా మనకి లవ్ ఏం సెట్ అవ్వలేదు. అంటే మన ఫేస్ వాల్యూ మనకు తెలుసు కదా, అందుకని చెప్పి ఒక సర్టెన్ టైం వచ్చేసరికి మనకి సెట్ అవ్వవు, మనం లైఫ్ మీద పరిగెట్టలే అని చెప్పి నేను ఇంకా కంప్లీట్ దాని మీద పెట్టేశాను అనమాట. అట్లా. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ అయితే తరుణ్ భాస్కర్ అన్నది ఒక మూవీ వస్తుంది, మలయాళం రిలేటెడ్, తెలుగు డబ్బింగ్ స్టైల్లో చేస్తున్నారు. దానికి మనది అందులో ఒక 5 minutes పార్ట్ అనమాట. అంటే కంప్లీట్ బాగుంటది ఆ వాయిస్ అదంతా. అంటే నిజంగా డైరెక్టర్ అన్న పేరు మర్చిపోయాను కానీ చాలా బాగా చేశాడు అన్న. ఎలా అంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ కొట్టుకుంటారు కదా, అంటే సీన్ చెప్పకూడదు కదా, చెప్తే చెప్పేయండి. అంటే ఒక హీరో హీరోయిన్ కొట్టుకుంటూ రొమాన్స్ లోకి వెళ్తారు, గొడవలు పడుతూ రొమాన్స్ లోకి వెళ్తారు భార్య భర్తలే. ఆ సిచ్యువేషన్ ని ఒక కోడి పందాలు కొట్టుకుంటాయి కదా మన గోదావరి భీమవరం సైడ్, అంటే ఎవడ పందాలు అదే పై పందాలు కాసుకునే వాళ్ళు కాసుకుంటారు రే అన్నట్టు యాంకరింగ్ ఉంటది. ఆ కోడి పందాలు కొట్టుకున్నప్పుడు ఆ యాంకరింగ్ చేస్తాం కదా మనం యాంకర్స్ గా. సో ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ తో చాలా బాగా రాశాడు. అంటే అంబటి వారి నెమలనే సంథింగ్ డాగ నెమలి భార్య భర్తల కింద వాళ్ళ ఫైట్ ని చాలా డిస్క్రైబ్ చేసి ఈ వాయిస్ లో ఒక 5 minutes పార్ట్ ఉంటుంది ఉంది. అట్లా చాలా బాగుంది అన్నారు కాబట్టి. కోడి పందాలు ఎన్నిసార్లు పరిగెట్టారు మీరు? అంటే కోడి పందాలు కంటే మనం వేస్తా ఉంటాం, మనకి గ్యాంగ్ ఉంది, మన టీం ఉంది. ఆంధ్ర సంక్రాంతి అంటే ఇంకా ఆంధ్రనే, అది మన గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇంక చెప్పనక్కర్లేదు, అక్కడే ఉంటాం. ఇంకా మనకు టీం ఉంటది, ఆ టీంతో సంక్రాంతి 10 రోజులు కూడా హ్యాపీగా వాళ్ళతో కార్లు ఇట్లు తిరుక్కుంటా మా వాళ్ళు రెడీ చేస్తారు పుంజుల్ని. మొత్తం జీడిపప్పు పిస్తా పప్పు అన్ని పెట్టేసి నీట్ గా రెడీ చేసి పందల్లోకి రిలీజ్ అయ్యి మనిషి కూడా పెట్టరు, అంత పెడతారు దానికి. ఎందుకంటే మరి బాగుంటది కదా, లక్షల్లో కొట్టచ్చు. మొన్న తాడేపల్లిగూడెంలో హైయెస్ట్ అది 1 crore అనుకుంటా పందెం గెలిచారు. సో అట్లా అలాంటి అంత పెద్ద స్థాయికి వెళ్తది కోడి పందాలు అనేది. ఆ మూమెంట్ వేరబ్బా. అంటే సందడిగా వస్తూ ఉంటారు, పట్నం నుంచి సందడిగా పల్లెటూరుకి వస్తూ ఉంటారు, ఇంకా డబ్బు ఇసిరుతా ఉంటారు, ఒంటినిండా బంగారం నీట్ గా అందరూ. అంటే ఉన్నవాడు ఇసిరుతా ఉంటాడు, గుండాట్లు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి అనమాట. లేదు అంటే దొరకడం అంటే అదే పరిగెట్టడం చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ తో పరిగెట్టడం ఒకసారి తోటల్లోకి దున్నుకుంటూ వెళ్ళిపోయాం అనమాట, వాళ్ళు దొరకలేదు. అలా మన సిటీ పర్సన్స్ కి చాలా వరకు మన గోదావరి సంప్రదాయాలు ఏం తెలియదు, అసలు ఎలా ఉంటాయో చెప్పండి. గోదావరి సాంప్రదాయాలు అంటే అవి వర్ణించలేనివి నిజంగా. మన పీపుల్ అక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారంటే స్వచ్ఛమైన మనుషులు. గోదావరి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆ మనుషుల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడే విధానంలో ఆ తీపిదనం, అంటే వాళ్ళు ఎలా అంటే ఉత్తునే కలిసిపోతారు. ఇప్పుడు మనం ఇక్కడైనా ఒకరిని కలుపుకోవాలంటే 100 ప్రయత్నాలు చేయాలి, కానీ అక్కడ అవసరంలే. నమస్తే బాబా ఎలా ఉన్నా అంటే ఒరే బాబా కుర్రోడా వెళ్దా అని చెప్పి అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడం, భోజనం పెట్టించేయడం, ఇంకా వాళ్ళ ఇంట్లో పిన్నమ్మ పెద్దమ్మ ఎవరైనా ఉన్నా వాళ్ళు కలిసిపోవడం, ఒక ఫ్యామిలీ నడుస్తుంది అనమాట. కుటుంబ విలువలకే మన గోదావరి సైడ్ అంటే ఇప్పుడు చాలా మంది నేర్చుకోవాలి, కుటుంబ విలువలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒకసారి మా గోదావరి డిస్ట్రిక్ట్ లోకి వచ్చి అక్కడ ఆ పీపుల్ని చూసినప్పుడు ఆ కుటుంబ విలువలు అర్థం అవుతాయి అందరికి. అంటే తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని అందరినీ ఒక రిలేషన్ తో పిలుచుకుంటారు. పిలుచుకుని అంటే ఇంకా తెలిసిందే కదా, ఒక్కసారి కూర్చుంటే సిరిమల చెట్లాగా ఇంకా అది చూస్తే అర్థమైపోద్ది మనకి, తీసుకెళ్ళిపోతారు దగ్గరుండి. ఇంకా కూర్చుంటే ఇంకా కడుపు నిండి పేలిపోయేదాకా లెగ్గొట్టరు అనమాట. ఇంకేది కావాలి ఇది తినరా అది తినరా, ఇది అది ఉంది మొన్నే పెట్టాను నిన్నే పచ్చడి పెట్టారు, అది మజ్జిగ కంపల్సరీ. అదొకటి అక్కడ పూతరేకులు ఈ స్పెషల్ అనమాట, కొంచెం పూతరేకులు కాకినాడ కాజా అవన్నీ ఒక ఫీల్ అనమాట అక్కడికి వెళ్తే. అది మిస్ అవుతుందని ఖచ్చితంగా. కానీ మనం ఏంటంటే కొన్ని
ఈ మధ్యనే వెళ్ళాను మళ్ళీ. ఓకే అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని చేయించుకొని ఓకే కాజాలు ఇవన్నీ చేయించుకొని తెచ్చుకున్నాను అనమాట. ఓకే అది అట్లా. మాకెందుకు తెలియదు ఇప్పుడు ఇక్కడ అంటే అలా అయిపోయింది. అలా అయిపోయింది. అంటే బాగా రుచికరమైన ఆహారం కదా, ఇష్టపడి తెచ్చుకున్నాం కదా, 2 రోజులు ఒకటే. గోదావరి వాళ్ళు అందరికి పెట్టేవాళ్ళు, మీరు ఎందుకు మాకు అంటే పెట్టలేదు పెట్టాను, చెప్పండి. అప్పుడు దగ్గర వాళ్ళకి పెట్టాను. ఓకే. అంతకన్నా ముందు నేనే తినేసాను అనమాట. మళ్ళీ దొరకదని చెప్పి. ఉమ్, అట్లా ఉంటది అక్కడ. ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. అవును న్యాచురల్ గా చేస్తారు వాళ్ళంతా. అవును ఇంకా అక్కడ ఇంకా ధవళేశ్వరం అక్కడ ఆ ఏరియాలో చేపలు అయితే చెప్పనవసరం లేదు. పులస మా దగ్గరే పుట్టింది. అవును ఆ, ఇంకా రొయ్యల చీరలు అంటే మాయే పక్కనే బ్రాండ్. బ్రాండ్. ఇంకా అన్ని ఇంకా అదో వేసిన అనమాట. గోదావరి అంటే దాన్ని ఒక కవి అంటాడు, అదే ఆయన పేరు మర్చిపోయాను కానీ దాన్ని ఒక మంచి నేమ్ తో, అంటే కేరళ తర్వాత ఓకే ఉత్తర దానికి, అంటే సౌత్ ఇండియాకి కేరళ, అదే అక్కడ ఎలాగో నార్త్ ఇండియా కేరళ ఎలాగో ఇక్కడ అలాగా గోదావరి అని చెప్పి ఆయన వర్ణిస్తాడు కోనసీమ జిల్లాలో. ఓకే అట్లా. ఫుడ్ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ బిర్యానీ మీద మీ రివ్యూ ఇవ్వండి ఇప్పుడు. అంటే హైదరాబాద్ బిర్యానీ నిజంగా సీరియస్ గా హైదరాబాద్ బిర్యానీ అంటారు కానీ తిన్నాను, చాలా మంచి మంచి రెస్టారెంట్ లో తిన్నాను కానీ సేమ్ రొటీన్ అయిపోయింది. ఓకే కొన్ని అంటే ఎవరు తీసుకెళ్లేదు ఇక్కడ ఫ్రెండ్స్ నన్ను, కానీ మంచి మంచి పెద్ద హోటల్స్ లోనే గట్టిగా బిల్ అయింది మాకు వెళ్ళినప్పుడు. ఓకే కానీ అంత టేస్టీగా ఏం లేదబ్బా. ఫుడ్ సాటిస్ఫై. ఫుడ్ సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. మరి వాళ్ళకి మీ గోదావరి స్లాంగ్ లో ఏం చెప్పాలో చెప్పండి. ఏం చెప్పాలంటే అంటే చాలా టేస్ట్లు ఉంటాయి. ఇక్కడ అలవాట్లు లేవే, అక్కడ అలవాట్లు వాళ్ళే. అంటే మనం ఇక్కడికి దాన్ని ఏమంటారు, అలవాటు అవ్వలేకపోయాం. అవును అట్లా. ఇంకా అంతకుమించి ఏమనకూడదు. రివ్యూ చెప్పమంటే ఏదేదో చెప్పి తిప్పి వదిలేశారు. అంటే నాకు మళ్ళీ అదే పాయింట్ కావాలి, మీ గోదావరి అంటే స్లాంగ్ లోనే కావాలి. గోదావరి స్లాంగ్ లోనే కావాలంటారా? ఉమ్. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ మాత్రం ఒకసారి తిన్నారంటే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేదండి. హాయ్ అట్లా. ఇంకేమేమి వస్తాయండి అంటే ఒంట్లో ఉత్సాహం ఇంకా తిన్నప్పుడు, మనసుకు ఉల్లాసం. బిల్ కట్టేటప్పుడు అదే అదే సాడ్ మూమెంట్ కానీ అట్లా ముందు జారిపోయినట్టు ఉంటదండి మరి. అట్లా అదే మన గోదావరి సున్నులుండి ఒకటి తినగానే ఇంకా అది స్వర్గంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉంటదండి. స్వర్గంలో అలా మీ దగ్గరే విన్నాం అసలు. స్వర్గంలో స్విమ్మింగ్ పూల్ ఎక్కడి నుంచి అండి? అలా చేస్తున్నట్టు ఉంటది. జెన్యున్ చేయరు కదా ఎవరో జనరల్ గా, కానీ చేస్తున్నట్టు ఉంటది. అంటే అంత గొప్పదని. అట్లా. మొత్తానికి గోదావరి గ్రేట్ అంటారు. అంతే. మనం గోదావరి వాళ్ళం గోదావరి ఒకడుకుందాం కాసి. అట్లా. అంటే ఎవరి యాస భాషలు వాళ్ళకు ఉంటాయి. అవును అందులో ఎప్పుడు కూడా మన దాన్ని మనం వర్ణించుకోవడం మన లక్ష్యం. అవును, మనకి అది అమ్మతో సమానం కదా, మన అమ్మని మనమే కదా చూసుకోవాలి. అవును. ఆ టైపు మనం పుట్టిన స్టేట్ ని కానీ మనం పుట్టిన ఊరిని కానీ మనమే వర్ణించుకోవాలి. అవును. అట్లా. ఇప్పుడు మీరు ఇంత వైరల్ అయ్యి మీకు ఇలా ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్, అలా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా రావడం జరిగిందా? బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే మెసేజ్ పెట్టారు, ఓకే అవి అసలు మనకి చిరాకు అనమాట. ఎక్కదు కూడా. ఓకే చిరాకు వచ్చి మానేశాను. అంటే మానేయడం స్టార్ట్ చేయలేదు కూడా, మానేరంటే తిట్టేసాను, అటు రాడ్ వేసాను. ఓకే అండ్ నేను కొంచెం అంటే కామెంట్లు కానీ మెసేజ్లు కానీ గట్టిగా వేస్తాను ఓకే. మా స్లాంగ్ లో. సో అట్లా పెట్టేసాను అనమాట. అసలు మీరు లైఫ్ లో ఇలా వీడియోస్ చేసుకుంటూనే నేను ఎదగాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే ఎప్పుడు నేను వీడియోస్ చేసుకుని ఎదగాలని ఎప్పుడు అనుకోలే, ఓకే కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది. మా నాన్నగారు అంటే దూరంగా ఉన్నప్పుడు, మా నాన్నగారు కలిసి ఉన్నప్పుడు, ఆయన చిన్నప్పుడు ఒక కళాకారుడు, స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే ఆయన చింతామణి చింతామణి, మహాభారతం ఈ నాటకాల్లో మంచి రోల్ ప్లే చేసేవాడు. రామాయణం ఈ పాత ఇవి ఉంటాయి కదా నాటకాలు, అవును అందులో జాంబవంతుడి క్యారెక్టర్ అని, సత్య హరిశ్చంద్ర నాటకంలో ఒక క్యారెక్టర్ అని, ఇలా కొన్ని రోల్స్ ప్లే చేస్తూ ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి సాదబ్బోడు అనమాట నైట్ అంతా మమ్మల్ని, ఓకే మొత్తం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఆ పద్యాలతో ఆగేసి ఆ పద్యాలు పాడేవాడు అనమాట. ఓకే బత్తయో ఒక పదన్యాసి అని సాగొట్టువాడు పద్యాలు మనం పాడేసి. ఓకే ఇంకా ఒక కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను మా నాన్నగారి నుంచి. ఆ యాక్టింగ్ స్కిల్స్, తర్వాత ఫొటోస్ ఉండేవి, ఓల్డ్ ఫొటోస్, అవన్నీ చూసుకుంటూ భలే ఉండరా అని చెప్పి, అంటే చప్పట్లు కొట్టడం, ఆ ఫోటోలు తీయడం, ఇవన్నీ అప్పుడే కదా, అప్పుడు వీడియోలు ఏం లేవు కదా. ఆ టైంలో ఉన్నాయి కానీ మా నాన్నగారిని తీయలేదు, చిన్న ఆర్టిస్టులు కాబట్టి. సో అలా నాకు ఒక ఇది అయిపోయింది, అరే యాక్టింగ్ చేయాలి అన్నట్టు. నేను తర్వాత గమనించాను, యాక్టింగ్ నేర్చుకోలేమో, ఏమైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలేమో అని. చిన్నప్పటి నుంచి నేను కొన్ని అంటే క్రిస్టియన్స్ దాంట్లో
క్రిస్టియన్స్ ఆర్ఫనేజ్ దాంట్లో క్రిస్మస్ జరుగుతూ ఉంటది కదా, అవును అప్పుడు ఈ స్కిట్స్ ప్లే చేస్తూ ఉంటారు, ఒక గెటప్స్ కానీ అట్లా. అవును అందులో కామెడీ రోల్ ఎక్కువ ఎంచుకుని చేసేవాడిని. ఓకే కామెడీ రోల్లో ఇంకా బీభత్సంగా పండించేవాడిని. ఓకే టెక్నో వేసుకునేవారు. అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఓకే అరే బాగా చేస్తున్నావురా, ఇక్కడ బాగా చేయగలుగుతున్నావు అంటే క్రియేటివిటీగా ఆలోచించేవాడిని. ఇప్పుడు ఓకే కొత్తగా చేసేవాడిని. అప్పుడు బాగుందిరా, బాగా చెప్తున్నా అని చెప్పి అలాగా నాకు ఇంప్రూవైజేషన్ అందరూ సపోర్టే కదా, మనకి మెయిన్ టీచర్స్. అవును అటు ఎడ్యుకేషన్లో ఇటు టాలెంట్ పరంగా స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ అవార్డులు కొట్టేసేవాడిని అవును ఎక్కడికి వెళ్ళినా. ఓకే అలా మోటివేషన్ చేస్తూ అది అలవాటు అయిపోయింది అనమాట నాకు. అరే చెయ్యాలరా మనం కూడా అని చెప్పి మనం లైవ్లో చేసేయగలం అట్లా. ఓకే. ఇందాక టాప్ 5 లో రాకేష్ గారు అన్నారు. ఉమ్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు? అంటే కొంతమంది పేరు చెప్పకూడదు నార్మల్గా. అంటే ఏ విధంగా చెప్పదలుచుకోలేదు. help అంటే చేశారు? లైఫ్ లో నిజంగా అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నానంటే, నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు కానీ ఓకే. అంటే ఇష్టపడేవాళ్ళు అంటే వేరే విధంగా కాదు, నన్ను బాగా ఎదగలరా నువ్వు చెయ్యాలరా అనేవాళ్ళు కానీ, తర్వాత నేను బాగా వాళ్ళని ఇష్టపడి మనకి ఇలా ఉండాలి, వాళ్ళు మనకు సపోర్టివ్గా అని అనుకున్న వాళ్ళని ఎప్పుడు నేను కోల్పోతానే వచ్చాను ఇప్పుడు దాకా. ఓకే. అది నాకు లైఫ్లో ఒక డిఫాల్ట్ అయిపోయింది. నేను ఓకే. ఎక్కువ ఎవరినైనా ఇష్టపడినా, వాళ్ళని ఎక్కువ ఇష్టపడినా నేను అది కోల్పోతాను. ఓకే. కానీ వాళ్ళే నాకు చాలా పాఠాలు నేర్పించారు. లైఫ్లో ఎలా బ్రతకాలి, ఎలా ఏం చేయాలి, వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. బాధ ఉంటుంది ఎప్పుడు వాళ్ళని ఎందుకు కోల్పోయాను అని చెప్పి, కానీ మళ్ళీ వెళ్ళలేను. ఓకే. ఇంకా అలా అయిపోయింది లైఫ్. మళ్ళీ మొత్తం ఎమోషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా సాంగ్స్ కూడా పాడతారు కదా మీరు? పాడతాను కానీ ఇప్పుడు పాడలేనండి, గొంతు పోలేదు. కొంచెం అంటే పాడండి. పొద్దున్న నుంచి డబ్బింగ్లు చేసి ఇలా అయిపోయింది వాయిస్. ఈ ఒక్క రోజుకి ఇంతటితో సమాప్తం నా వాయిస్ అనుకొని అయ్య, ఒక పాట కాదు పాడండి. అంటే కంటిన్యూగా ఉంటది కదా, ఎఫర్ట్ అవును. పెడతాం వాయిస్ మీద, ఇంకా అయిపోయింది అనమాట అది. ఎలాంటి గొంతు వస్తే అలాంటి గొంతుతో పాడండి. అయ్యో, మళ్ళీ చిరాకు ఉండదు. వ్యూవర్స్ మీ హిట్ టీవీలో చూడాలి కదండి. వైరల్ అయిపోతారు మళ్ళీ ఇంకొకసారి. ఇంకా పుష్ప 3 ఇలాంటి ఆఫర్స్. అంటే సాంగ్స్ అంటే నేను రాసిన కొన్ని పాడేవాడిని. మన గోదావరి అంటే నాకు ఎప్పుడు కూడా మన గోదావరి సైడ్ చేయాలి అన్నట్టు ఉండేది, లొకేషన్స్ అవును. బట్టి. అక్కడ అప్పట్లో ఒక సాంగ్ చేశాను నేను. అంటే ఒక గోదావరి రోడ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అన్నట్టు. మీరు ముందే ప్రిపేర్ అయ్యొచ్చామండి. లైవ్ లో ఏమంటున్నారు, స్పాంటేనియస్. స్పాంటేనియస్ కానీ పాడండి. లిరిక్స్ కదా, మర్చిపోయినా అనుకో ఇంకా అయిపోతుంది మొత్తం. అంటే అక్కడ వాయిస్ నిజంగా బాగాలేదండి, మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంత మాట్లాడారు, పాట పాడడానికి ఏమైతుందండి? పాట పాడడానికి ఒక మెలోడీ ఉండాలి వాయిస్ లో. సర్లేండి, గోదావరి భాషలో అడుగుతాను, ఒక పాట పాడండి. పాడేమంటారా? పాడేయండి మరి. తప్పదా? తప్పదండి. కోనసీమ అందాలు బీజం ఇవ్వాలి మీరు. నేను ఇవ్వాలా? నాకు రాదు. అనురాగ బంధాలు, కనుమ కోడి పందాలు, సంక్రాంతి సందళ్ళు, ఈ లిరిక్ రాశాను. ఓకే. ఇక్కడ చేళ్ళన్నీ పచ్చనైనవి అని చెప్పి ఇక మధ్యలో ఆగుతుంది మ్యూజిక్ లో. ఏంటంటే ఈ చిత్రంగా చూస్తున్నారు, ఇక్కడ అన్ని సీళ్ళు అన్నాక పచ్చగానే ఉంటాయి కదా, మళ్ళీ మాకు కొత్తగా చెప్పినట్టు అనుకున్నారు ఏంటి? ఇక్కడ పచ్చదనం ఉంటాయి కాదండి, అంటే మాకు గోదావరి సైడ్ ఇక్కడ చేళ్ళన్నీ గొంతు వాళ్ళని ఏమనుకోకుండా వ్యూవర్స్, ఇక్కడ చేళ్ళన్నీ పచ్చనైనవి, మనుషుల మనసులు స్వచ్ఛమైనవి, నా తల్లండి గోదారండి, నేను గోదారోడనండి, గోదారి ఒడ్డున పచ్చ పైరులో పుట్టిన బిడ్డను నేనండి. అట్లా వాయిస్ బాగాలేదన్నారు, ఇంత బాగా పాడారు కదండి. ఇప్పుడు నేను చెప్పండి. నిజంగానే బాగా పాడారండి సరే మీరు. సరే, ఇంటికి వెళ్ళాక నవ్వుకుంటున్నా. ఎందుకు ఎక్కడైనా అవ్వండి, పర్లేదు, కొంచెం గ్యాప్ ఇస్తాను కావాలంటే మీకు. అట్లా అనమాట. అంటే గోదావరి సైడ్ విధి విధానాలు వేరు. అంటే ఎలా చెప్పాలి, ఏటిగట్టు ఏట్లో పడవలో, లంకలో తోటలో వేరే విధానం అనమాట. అవును. ఎప్పుడైనా మీకు హైదరాబాద్ లో అనిపించిందా, పలానా వాళ్ళు ఈ భాషలో మాట్లాడితే మనకి ఏమైనా షాప్ కి వెళ్ళినప్పుడు అమ్మో మన గోదావరిలో కనిపించారు అన్న ఆనందం వస్తుంది, అలా ఎప్పుడైనా మీకు వచ్చింది? అంటే నిన్నే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు అంటే పెట్రోల్ కొడుతున్నాడు, నువ్వు ఇంకా రావేట్రా అన్నాడు అనమాట. ఓకే. అన్న మీ దేవురు అన్నాను. మీ దేవురు అంటే ఇక్కడే అన్న భీమవరం అన్నాడు. ఓకే. భీమవరం ఏంటి తనకన్నా గోదావరిలోనే, ఇంకా అలా అని చెప్పి అక్కడ ఆపేసి ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం అనమాట. ఓకే. అంటే ఇంక మన వాళ్ళు దొరకరు కదా అట్లా. హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో కానీ తర్వాత కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం ఇంకా నా వల్ల కాదు అనిపించిందా? అనిపించింది. ఎలాంటి సిచ్యువేషన్?
ఎలాంటి సిచ్యువేషన్ అంటే నేను ఒక మంచి పర్సన్ ఇక్కడ కోల్పోయాను. ఓకే. ఒక చిన్న ఇష్యూ వల్ల, గొడవ వల్ల. మనకి బాగా సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఆవిడని నేను కోల్పోయాను అనమాట, ఆ వ్యక్తిని. ఓకే. సో నేను అప్పుడు అనుకున్నాను ఇంకేం చేయలేము, ఇంకా అయిపోయింది, నన్ను నేనే తగ్గించుకున్నాను, ఓకే. అయిపోయింది, ఇంకా నాదే తప్ప అని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఓకే. ఇది ఇంకేదేం లేదు, ఇంకా కంప్లీట్ ఇంక ఎడ్యుకేషన్ మీద పెట్టేద్దాం, లేదా అక్కడ ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే. కానీ మళ్ళీ గొడవ అయినా సరే ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి మంచిగా నువ్వు ప్రొసీడ్ అయిపోయి ఇబ్బంది ఏం లేదు, లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వడం కావాలన్న మాటతో మళ్ళీ నేను ప్రొసీడ్ అవ్వగలుగుతున్నాను లైఫ్. ఎవరు ఏంటి చెప్పగలరా? అంటే ఎవరు ఏంటి చెప్పలేను అసలు. చెప్పలేరు. టాప్ 5 లో ఆయన ఒక వ్యక్తి అండి. మొత్తానికి ఇద్దరు చెప్పేశారు మాకు టాప్. ఓకే. మీకు ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారంట. అవును, బీభత్సంగా. బీభత్సంగా ఎందుకు? ఎందుకనంటే ఇంకా మనకి ఎవరు లేరు కదా వెనక ముందు, ఫ్రెండ్ ఇంకా అన్ని గైడెన్స్ మోటివేషన్ అన్ని ఆడవాళ్ళే. ఇంకా ఎలా అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఆడు ఉండిపోతాడు మనతో, ఒరే ఇది ఇలా కాదు ఇలా అని చెప్తాడు, అంటే దోలాసాలు మళ్ళీ ఏమన్నా చేసినా సరే ఆడే ఉంటాడు ముందు. వచ్చింది మళ్ళీ మళ్ళీ రాంగ్ గా పాటెడ్ అయిపోద్ది కదా. మంచిలోనే ఉంటాడు, చెల్లోనే ఉంటాడు, అక్కడ మోటివేట్ చేస్తాడు, ఇక్కడ మోటివేట్ చేస్తాడు, కానీ ఎక్కడి వరకు అక్కడ ఆపుతాడు అనమాట. ఒక ఎడ్జ్ క్రియేట్ చేసి అక్కడ ఆపగలిగేది ఒక ఫ్రెండే. మనం ఆ ఫ్రెండ్ అనే బాండింగ్, ఆ బౌండరీ కూడా లేకపోతే మనం ఇంక మునిగిపోయి తాగుపోతే అయిపోయి లవ్ లో కానీ పీక్స్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి అయిపోతాం, కొలాప్స్ అయిపోతాం అందులో. కానీ ఆ బార్డర్ దగ్గర ఆపి కూడా ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా సరే ఆ బార్డర్ దగ్గర ఆపి మళ్ళీ మన వెనక్కి తీసుకొచ్చి మన లైఫ్ మనకు పరిచయం చేస్తాడు కదా. అందుకు నేను ఆ ఫ్రెండ్కి వాల్యూ చెప్తున్నాను. మొత్తానికి లైఫ్ హ్యాపీగా ఉంది. హ్యాపీ, అన్హ్యాపీ, సాడ్ ఇవన్నీ పరిగెట్టెత్తున్నాయి కానీ నవ్వుతూ వెళ్ళిపోవాలన్న ఉద్దేశం ఒకటి ఉంది. వన్స్ ఒకసారి అదే చిరంజీవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, నవ్వుతూ వెళ్ళిపోలే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఎన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఒక చెవుడు కప్పలా వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కుతా. వినలేదు మీరు అది? మరి మొత్తం మన గోదావరిలే కదా. అలా అంటే నువ్వు ఎక్కలేవరా పైకి, ఎక్కలేవరా అన్న నోరులో ఉంటాయి కదా కొన్ని కప్పలు. సో అప్పుడు ఆ కప్ప మాత్రం ఎక్కేసిందంట వర్షం, ఈ టైపు వరదలో, ఆ టైపు ఏమో బ్రిడ్జ్ ఎక్కి దాటితే మొత్తం ఖాళీ, వెళ్ళిపోవచ్చు, సేఫ్ అయిపోవచ్చు మునిగిపోకుండా. సో అట్లా అలాంటప్పుడు నువ్వు ఎక్కలేవరా అన్నప్పుడు కొన్ని అన్ని ఎక్కుతున్నాయి కానీ పడిపోతున్నాయి, కానీ ఒక కప్ మాత్రం కంటిన్యూస్ ఎక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది చెవుటిది. సో అట్లా డిస్కరేజ్మెంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక చెవుడు అనే దాన్ని, అంటే మన లైఫ్ లో ఒక పార్ట్ కింద ఎంచుకుని వెళ్ళిపోవాలి, ఇంకా ఎదిగిపోవాలని చెప్పి దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. అవునండి. ఇంత కళ్ళజోడు ఎందుకంటే మార్చారు? కళ్ళజోడంటే ఎప్పుడు అలా ఉంటాం ఏంటండి, అతను ఇంకా కూడా అమ్మాయిలు చూడాలి కదండి. సెట్ చేస్తున్నారా? సెట్ చేయడం అంటే ఇది ఆల్రెడీ ఉన్నదే, కానీ కొత్తగా కనబడాలరా ఇప్పుడు ఇలా నెబ్బ ముఖం వేసుకుని ఉంటాం ఏంటి అని చెప్పి ఇలా తయారయ్యాం అనమాట. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఫాదర్ తో బ్రదర్ తో బాండింగ్ అందరితో పర్లేదండి, బాగానే ఉంది. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఒక మంచి రోలు, అది మన గోదావరి సైడ్ ఫిల్మ్, మంచి కామెడీ పడితే ఇంకా అసలు ఎరగదీయాలని ఉంది. అట్లా మహానుభావుడు ఎవరో గానీ ఆపర్చునిటీ ఇచ్చి అయినా, అంటే నాకు ఆ నమ్మకం ఉంటది కదా, చేయగలరా, మంచి స్లాంగ్ లో దుల్లగొట్టచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యన మన స్లాంగ్ లో ఇవి వస్తున్నాయి కదా మూవీస్ అవన్నీ కూడా, అట్లా మంచి కమిడియన్ రోల్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఎత్తే దుమ్ము తెలిపి దూపమేడేస్తాం అనమాట. అట్లా. ఓకే. మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటారా? అభిమాన సోదరులు, అభిమానులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఈ స్థాయి దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. గోదావరి స్లాంగ్ అండి మీరంటేనే గోదావరి. గోదావరి స్లాంగ్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అంటే స్పాంటేనియస్ గా చెప్పలేము. అవును. ఇంకా గోదావరి స్లాంగ్ అంటే అనర్గళంగా మాట్లాడాలి, టకా 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 మాట్లాడాలి, మరి అలా మాట్లాడితే మిస్టేక్స్ వచ్చేస్తాయి. మొత్తానికి తెలంగాణ అలవాటు అయిందా మీకు బాగా? లైట్ గా అవ్వలేదా? లైట్ గా. అరే ఏంద్రా ఏడున్నావురా ఆ టైపు మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఫ్రెండ్స్ కి, తెలంగాణ వాళ్ళకి, ఏడున్నావురా జల్దీ రారా, ఇయ్యే వచ్చు కొంచెం కొంచెం అట్లా. అంటే చాలా మంది గోదావరి వాళ్ళు సాగదీస్తారు అని అంటారు, మనకన్నా సాగదీసే వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఇంకా తక్కువ అండి బాబు. అక్కడికి వెళ్తే అంటే ఇప్పుడు సంథింగ్ ఎలా అయింది ప్రయాణం అని ఒక పల్లెటూరు, అంటే
అంటే గోదావరిలో కూడా కొన్ని జోనర్స్ ఉన్నాయి, ఒక 3 parts ఎన్ని ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇంకా సాగదీస్తారు, ఇక్కడ వాళ్ళు కొంచెమే సాగదీస్తారు. భీమవరంలో అయితే అసలు సాగదీరు కానీ పర్ఫెక్ట్ మాట్లాడతారు. అమలాపురం బాగా సాగదీస్తారు. సపోజ్ మనం అమలాపురం వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మన చుట్టాలు ఉన్నారనుకోరా, ప్రయాణం ఎలా జరిగిందిరా అంటే సినిగా ప్రయాణం ఎలా జరిగిందిరా, బాగానే జరిగిందా, ఈ టైప్ ఉంటది అనమాట. కూర్చుని ఎక్స్ప్లెనేషన్ లాగేస్తా ఉంటారు. బాగానే జరిగింది అత్త ఈ టైం, అవునా తిన్నవరా నీకు బాగుందా అంతనే, ఈ టైప్ అనమాట. లాగితే మొత్తం ఇంకా ఎంత లాగినా అదే సబ్జెక్ట్ చెప్పిన అంతే. మనం షార్ట్ అండ్ స్వీట్ గా మాడతాం, షార్ట్ కట్ లో అయిపోయింది ఇలా అయిపోయింది అలా అయిపోయింది. అయినా సరే ఏం తింటావు బాగుందా అలా అనమాట. ఇంక సాగేస్తూనే ఉంటారు. బాగుంటది ఆ ఒక ఇన్నోసెన్స్, ఆ వాయిస్ లో చాలా స్వీట్ గా ఉంటది అనమాట వినడానికి. అట్లా మీ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఎవరినైనా మీరు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళాను. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చందు అన్న అని చెప్పి నాకు బాగా ఇది మనోడు వచ్చాడు అక్కడ విధి విధానాలు సంక్రాంతి టైంలో చూసి మొత్తం ఎంజాయ్ చేశాడు అనమాట. అంటే స్టార్టింగ్ లో వాళ్ళ లాంగ్వేజ్ చూసి నవ్వుకుంటారు, ఎంజాయ్ చేశారు అనమాట. అంటే మనం ఎలాగ ఇక్కడికి వచ్చి వీళ్ళంటర్లా మాట్లాడుతున్నారు అనుకుంటామో, వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అంతే ఎంజాయ్ చేశారు, నవ్వుకుంటారు అనమాట. ఎకిలి నవ్వుకుంటారు. ఇంకా తర్వాత ఓకే నేచర్ ఇలాగే ఉంటది అనుకుంటా, వాళ్ళ హ్యూమానిటీ ఇలా ఉంటదని వాళ్ళు అర్థం చేసుకుని ఆ ఫుడ్ కి వాళ్ళు చూపించే ఆ ప్రేమ ఆప్యాయతలు ముగ్ధులైపోతారు. మనకు కూడా ఊరు నుంచి సిటీకి వచ్చినా కూడా 2 days ఆ లాంగ్వేజ్ ఉండిపోద్ది ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఆ పీపుల్ అలవాటు అవుతారు కదా, అలవాటు అయినప్పుడు ఓకే ఇలా మాట్లాడాలి మళ్ళీ ఫ్లో అంతే, ఇంకా అలా అయిపోద్ది. మొత్తం మీ ఫ్యాన్స్ కి గోదావరిలో చెప్పండి. ఇదిగో మొత్తానికి నా అభిమాన సోదరులు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ తీసుకొచ్చారు, ఇంకా ఎన్నెన్నో వెళ్ళాలని చెప్పి ముందు స్థాయికి సాగిపోవాలని చెప్పి మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి మరి హాయ్ అట్లా. ఓకే, మొత్తానికి ఇది మీ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఫ్యూచర్ లో ఇంకా మీరు అనుకున్నవన్నీ సాధించాలని హ్యాపీగా. థ్యాంక్ యూ అండి శమ్మ గారు, గుర్తు చేసుకుని మరి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు సారీ, కాల్స్ రెస్పాండ్ అవ్వలేదు కదా, కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల అవ్వలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.